నుంచి జెండా ఎత్తేసేటువంటి పరిస్థితి సొంత పార్టీలోనే తిరుగుబాటు మొదలైంది. రోజాని వెంటాడి వేధించి తరిమి కొట్టడానికి సొంత పార్టీ కార్యకర్తలు నాయకులు సిద్ధమైపోయారు. మరి ఇప్పుడు రోజా వేరే నియోజకవర్గానికి పారిపోతుందా? అసలు రోజా సొంత నియోజకవర్గం నగరిలో ఏం జరుగుతోంది, ఏం జరిగింది, మరి ఇప్పుడు రోజా ఏం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాడు అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన మంత్రి రోజా గారి గురించి మనందరికీ తెలుసు. తెలిసింటే ఈ వీడియో టూరిజం శాఖను అభివృద్ధి చేసిందనో, మంత్రిగా శాసనసభ్యురాలుగా నగర నియోజకవర్గ ప్రజల కోసం పనిచేసిందనో కాదు. జబర్దస్తులో పూర్తిచోకులు జడ్జి కార్యక్రమంలో జడ్జిగా ఉంటూ ఏకైకలు పక్కపక్కలు తికతికలు మహిళల్ని కించపరుస్తుంటే నవ్వినటువంటి ఆ దౌర్భాగ్యం, అసభ్య భంగమిల్లో ఆ చక్ర మాస్టర్ గారితో వేసినటువంటి డ్యాన్సులు, ఇవన్నీ ప్రముఖంగా ఆవిడ ప్రజల్లో ఉంచాయి. అదేవిధంగా గతంలో సినిమాల్లో సరే అది ఆవిడ వృత్తి, దాని గురించి మనం మాట్లాడకూడదు. బాలయ్య బాబు గురించి ఆమకారు కూతురు కూసింది, కానీ అదే బాలయ్య బాబు గారితో ఆవిడ సినిమాలో ఏం చేసిందో మనందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ రోజా గారికి సొంత నియోజకవర్గంలో సరే బయటంతా ఈవిడ గారు హీరోయిన్ అవ్వచ్చు, రోజా అవ్వచ్చు, జబర్దస్త్ జడ్జి అవ్వచ్చు, అదే అవ్వచ్చు చదవచ్చు, కానీ సొంత నియోజకవర్గ ప్రజలకి ఎమ్మెల్యే, వాళ్ళకి పని చేయాలి, వాళ్ళతో బాధ్యతాయుతంగా ఉండాలి, వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలి. ఈవిడ గారు పీకింది ఏందయ్యా? 10 ఏళ్ళు వాళ్ళు అవకాశం ఇస్తే ఈవిడ గారు అన్నలను అక్కడ పెత్తనానికి పెట్టి వందలాది కోట్ల రూపాయలు దోచుకొని భూదోపిడి దగ్గర నుంచి ఇసుక దోపిడి దాకా ఈవిడ చేయనటువంటి అరాచకం లేదు. సరే తిరుపతిలో దర్శనాల పేరిట 100 కోట్లు సంపాదించింది, అది వేరే లెక్క, అది నియోజకవర్గ లెక్క కాదు, అది దేవుడి లెక్కలో చేసినటువంటి పాపం, దానికి ఆయన రిజల్ట్ ఇచ్చేది ఇస్తాడు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు రోజా గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 5 మండలాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఇప్పుడు రోజా గారు మంత్రిగా ఉండగా నగర నియోజకవర్గంలో 5 మండలాలకి వైసీపీకి ఎవరైతే మండలాధ్యక్షులుగా ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారిగా తిరుగుబాటు జెండా ఎగరేశారు. రోజాకి సీట్ ఇస్తే ఓడగొడతాము, రోజా చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనులతో ఇక్కడ ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రోజా గారికి సీటు వద్దంటూ వాళ్ళు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రోజా గారు సరే రోజా గారికి సీటు ఎందుకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి? కేవలం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టడానికి తప్ప రోజా కోసం నిజంగా ఈ వీడియో ఆ ప్రజలకి ఏదో పీకుద్దని పొడుసుద్దని కాదు. అయితే పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెంకటేశ్వర స్వామి గారి దర్శనానికి వెళ్ళి అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదని తెలిసినప్పటికీ రాజకీయాలు మాట్లాడేటువంటి నీచమైనటువంటి వ్యక్తి రోజా అనేది మనందరికీ తెలుసు. అయితే ఈవిడ గారు మాట్లాడితే లోకేష్ ఓడిపోయాడు, పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు అంటది. జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఎవడు ఓడిపోలేదా? అతని బాబాయ్ ఓడిపోలేదా? సరే ఆ ఓడిపోయినటువంటి దాంట్లోనే కథలోనే గొడవలు జరిగి అతను వేసేసారు అనుకో, వాళ్ళ కుటుంబ సభ్యులే. అదేవిధంగా వాళ్ళ తల్లిని వైజాగ్ పంపించుకొని తల్లిని ఓడించినటువంటి కొడుగ్గా జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోలేదా? సరే ఇప్పుడు అది వేరే విషయం. మొత్తానికి రోజా గారు బయట హీరోయిన్ అవ్వచ్చు, బయట జబర్దస్త్ జడ్జి అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, సొంత నియోజకవర్గంలో సొంత ప్రజలు, సొంత నాయకులు నీ మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తే గతంలో కూడా ఇవి 2-3 సార్లు ఏడ్చింది. నాకు కుంపట పెడతా ఉన్నారు, నన్ను పొగబెడతా ఉన్నారు, నా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు ఇండైరెక్ట్గా పెద్దిరెడ్డి గారిని తిడతా ఉంటుంది ఈవిడ గారు. ఆ పెద్దిరెడ్డి గారే ఈవిడికి ఫస్ట్లో మంత్రి రాకుండా ఆపాడు. తర్వాత మంత్రి ఇవ్వకపోతే మార్కెట్లో బ్యాటాక్ వస్తామనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చివరికి 2 ఏళ్ళు అది కూడా టూరిజం శాఖ మంత్రిగా ఇస్తే ఈవిడేదో టూరిజం శాఖను అభివృద్ధి చేస్తుందనుకుంటే ఈవిడ టూరిస్ట్గా మారిపోయి ఈ పక్క నుంచి ఆ పక్క దాకా మొత్తం ఈవిడ చేసినటువంటి జన్సాలు మనకు తెలుసు. ఎక్కడ సరిపోక విదేశాలకు కూడా పోయి తిరగటం, పక్క రాష్ట్రాలకు పోయి పబ్బుల్లో డ్యాన్సులు వేయటం, ఆ వీడియోలు బయటకు వదలటం. నువ్వు ఏదో టూరిజం శాఖ ఏదైనా 4 రూపాయలు నిధులు తెచ్చి అక్కడ ఏదైనా అభివృద్ధి చేయమంటే మొన్న చూసాం మనం వైజాగ్లో ఈవిడ నీచత్వం, ఈవిడ దౌర్భాగ్యత్వం. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంట వైజాగ్ సముద్రంలో, ఎక్కడా లేనిది తెచ్చానని అమ్మగారు తెస్తే తెల్లారాక అది ఊడిపోయా. ఆ తర్వాత నుంచి దాన్ని ఇప్పుడు సెట్ చేస్తే ఎవడు ఎక్కేటువంటి ధైర్యం చేయట్లేదు, ఎందుకంటే ప్రాణాలు రిస్క్ కదా. అదే ఏం దౌర్భాగ్యమైనటువంటి నీచత్వం! కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చేసి, అంటే ఖర్చాడు పెట్టల బొక్క ఆడొక 20,000 రూపాయలు పెట్టి ధర్మాకోల్ సీట్లతో మింగుంటారు దాన్ని, ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జిని తయారు చేసి ఉంటారు. అందుకని అది తెగిపోయింది. దాన్ని నమ్ముకొని జనాలు ఎక్కితే ప్రాణాలు పోతాయమ్మా తల్లి. ఇంకా నయం జనాలు లేనప్పుడు తెగిపోయింది కాబట్టి, జనాలు ప్రాణాలు పోలేదు కాబట్టి అంతవరకు సేఫ్ అనుకోవచ్చు. రోజా గారు మీరు చేసేటువంటి అవినీతి కార్యక్రమాలకి పైగా టూరిజం శాఖ అంటే నీ ఒక్కదానిదేనా? కేంద్ర టూరిజం శాఖ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి కూడా నిధులు వస్తాయి. ఆ నిధులు కూడా నువ్వు దుర్వినియోగం చేసి ఉంటావు. అయినా ఏడా ఎందుకమ్మా సొంత నియోజకవర్గంలో నువ్వు మింగలేక సొంత నియోజకవర్గ ప్రజల్ని తరిమి కొట్టేటువంటి పరిస్థితి వచ్చి నువ్వు నియోజకవర్గంలో తిరగలేనటువంటి నేపథ్యం ఉండి ఇవాళ రాష్ట్రమంతా తిరుగుతున్నావు. కానీ ఎన్నికల దగ్గర పడ్డా కూడా నీ సీట్ ఇంకా నీకు అనౌన్స్ చేయాల. నువ్వేమో నగర నియోజకవర్గానికి వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు. నువ్వు పోయినా నీ పార్టీ నాయకులు, నీ పార్టీ కార్యకర్తలే తరిమి కొడతారనేటువంటి భయంతో, ఆందోళనతో నువ్వు పక్కన తిరుక్కుంటా పరారీలో ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. నిన్నేమో వైజాగ్ ఎంపీగా ఒంగోలు ఎంపీగా పంపించాలని అనుకుంటే ఒంగోలు ప్రజలు ఆవిడ పంపిస్తే ఆవిడ ఓటేసామంటే మా మహాన్ జనాలు వస్తారు, దయచేసి ఆవిడ వద్దని చెప్పి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరుగుబాటు రావడంతో అక్కడికి నిన్ను పంపించలేక నీ పక్కనే ఉన్నటువంటి చివరెడ్డిని అక్కడికి పంపించినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో రోజా గారికి
ఆయనకి సీటు లేదని, ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడని, అసలు బొక్కలోది నీకు 30 సీట్లు వచ్చేటువంటి పరిస్థితి లేకపోతే ఇక ప్రభుత్వం వచ్చి నన్ను ఎమ్మెల్సీ చేసి నన్ను మంత్రి చేసి ఇట్లాంటి హామీలు చాలా మందికి ఇచ్చి గతంలో నువ్వు వేసినటువంటి బొక్క నాకు తెలుసు ఆయన. కాబట్టి ఈ పార్టీ నుంచి జంపోదామనేటువంటి ఆలోచన చేస్తే తెలుగుదేశంలోకి రాలేదు, జనసేన తీసుకోదు, ఏ పార్టీలోకి పోవడానికి అవకాశం లేక కేవలం ప్రజాశాంతి పార్టీ మాత్రమే ఈవిడ గారి కోసం మిగిలింది. చివరికి షర్మిల గారితో కూడా సున్నం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి డోర్లు క్లోజ్ చేసుకున్నా. ఈ నేపథ్యంలో రోజా గారు సొంత నియోజకవర్గానికి దూరంగా పరారీలో ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి.